హ్యాపీ బర్త్డే మెగాస్టార్. ట్వింకిల్ ట్వింకిల్ నేషనల్ స్టార్ చిరంజీవి సూపర్ స్టార్. ఈ సినిమా అప్పుడు కాకుండా ఇప్పుడు వచ్చి ఉంటే చాలా బాగుండేది సినిమా. అప్పుడు థియేటర్లు చూడలేకపోయినా ఇప్పుడు చూడడానికి హ్యాపీగా ఉందని. సినిమాటిక్ ఫీల్ అనేది మిస్ అయ్యాం. అప్పట్లో మేము థియేటర్ చూడలేదు, మళ్ళీ ఇప్పుడైతే మేము థియేటర్లో చూడవాలి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. చిరంజీవి సార్ హ్యాపీ బర్త్డే. చాలా మంచి మెసేజ్ సార్ అది. అప్పుడైతే మేము అందరం చూడలేకపోయాం. ఈ జనరేషన్ మాత్రం ఇప్పుడు వచ్చుంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. గుడ్ మెసేజ్. ప్రజలందరూ జనాలందరూ ఏకమయ్యి మనందరం ఒకేలాగా కలిసి జీవిస్తే ప్రపంచం బాగుంటుంది. చిరంజీవి గారు ఇలా ఎన్నెన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశారు. ఎవరి నోటి ఎన్ని కోతలు కూసినా మెగాస్టార్ అనే పుస్తక చరిత్రలో చివరి పేజీ చివరి అక్షరం వరకు చదవాల్సిందే. ఒక ముగ్గురికి హెల్ప్ చేయమని మరో ముగ్గురు సహాయం చేయమని ఈ సినిమా కాన్సెప్ట్ చాలా చాలా బాగా నచ్చింది. 18-16 ఏళ్ళు అవుతుంది సినిమా వచ్చి. యాజ్ ఇట్ ఈస్ చిరంజీవి గారు అప్పటికెప్పటికీ ఒకేలాగా ఉన్నారు, ఏమాత్రం తగ్గలేదు. ఆయన క్రేజ్ అప్పటికీ తగ్గదు. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. హ్యాపీ బర్త్డే చిరంజీవి. ఈరోజు కూడా నా బర్త్డే కన్నా చిరంజీవి అనే బర్త్డే అంటే ఎన్నో జన్మల పుణ్యం నాకు. ఇప్పుడే కేక్ కటింగ్ కూడా చేసాం. మేము ఫస్ట్ నుంచి అన్ని ఫ్యాన్స్ అన్ని ఎప్పుడు కలకాలం 100 సంవత్సరాలు బతకాలనుకుంటున్నాము. వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వెంకట్ పట్నాయక్. ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్టాలిన్ సినిమా రిలీజ్ చేశారు. అయితే ఫ్యాన్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే 2006లో వచ్చినటువంటి ఈ సినిమాకి అప్పట్లో ఎంతో క్రేజీ ఉండేది. ఆ సినిమాలో ముగ్గురిని సహాయం చేయండి అన్న డైలాగ్ని ఎంతో ఆసక్తితో ప్రతి ఒక్కరూ కూడా ఆలోచనతో చేస్తూ ఉండేవారు. అయితే అదే ఈ స్టాలిన్ సినిమాలో ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాకి ఈరోజు ఫ్యాన్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుట్టినరోజు కదా, మరి ఎలా సెలబ్రేట్ చేశారు? ఈ రోజు కూడా నా బర్త్డే కన్నా చిరంజీవి అనే బర్త్డే అంటే ఎన్నో జన్మల పుణ్యం నాకు. ఇప్పుడే కేక్ కటింగ్ కూడా చేసాం. ఇక్కడ రంగరంగ వైభవంగా చేస్తాం. ఇంకా నైట్ మాత్రం భారీ కేక్ కటింగ్ ఉంది ఏరియాలో. అలాగే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారికి. ఈ రోజు చిరంజీవి గారి పుట్టినరోజు కదా, ఎలా సెలబ్రేట్ చేశారు? మేము ఫస్ట్ నుంచి అన్ని ఫ్యాన్స్ అన్ని ఎప్పుడు కలకాలం 100 సంవత్సరాలు బతకాలనుకుంటున్నాము. అలాగే మా రమణ పుట్టినరోజు ఈ రోజు అయినందుకు, మా అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా, అదే నా తమ్ముడు పుట్టినరోజు ఈ రోజు జరిగినందుకు నేను చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటాం. నక్వరపాలెం శివాలయం దగ్గర సాయంకాలం కేక్ కటింగ్ ఉంది. మా అన్నయ్య స్టాలిన్ సినిమా చూసాము, హ్యాపీగా ఇదేయం. అన్నయ్యకి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యు అన్నయ్య. చిరంజీవి గారి బర్త్డే కదా, ఎలా అనిపిస్తుంది? అప్పుడు వైపు ఇప్పుడు వైపు ఒకటిలా ఉంది. హాల్లో అయితే మ్యూజిక్ బీజిఎం. మరి చిరంజీవి గారికి ఏం చెప్తారు? హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మెగాస్టార్. చిరంజీవి గారి పుట్టినరోజు కదా, ఏం చెప్తారు? బాగుందండి, చాలా బాగుంది. మంచి సినిమా రిలీజ్ చేశారు. ఒక మెసేజ్ లాంటి సినిమా మనకి ఇచ్చినందుకు చాలా సంతోషం. ట్వింకిల్ ట్వింకిల్ నేషనల్ స్టార్ చిరంజీవి సూపర్ స్టార్. 100 రోజులు ఆడుతుంది అన్న. 100 రోజులు పర్లేదమ్మా. ఈ సినిమా అప్పుడు కాకుండా ఇప్పుడు వచ్చి ఉంటే చాలా బాగుండేది సినిమా. అప్పుడు థియేటర్లు చూడలేకపోయాను. స్టాలిన్ సినిమా చూసాను, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడు థియేటర్లు చూడలేకపోయినా ఇప్పుడు చూడడానికి హ్యాపీగా ఉందని. ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు కదా, మరి సినిమా కూడా స్టాలిన్ సినిమా వేస్తారు, ఎలా అనిపిస్తుంది? చాలా సూపర్గా ఉందన్న. చిరంజీవి గారిని మళ్ళీ ఇలా చూడడం చాలా ఆనందంగా అనిపించింది. చిరంజీవి గారికి ఏం చెప్తారు? ఆల్ ది బెస్ట్. హ్యాపీ బర్త్డే చెప్తారు. విష్ మినిమం హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. పార్టీ హ్యాట్ అంటే మీట్ గా వస్తున్నాం. చిరంజీవి సార్ హ్యాపీ బర్త్డే. స్టాలిన్ సినిమా ఈరోజు చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? అప్పుడు చిన్నప్పుడు అయితే సినిమాటిక్ ఫీల్ అనేది మిస్ అయ్యాం. అప్పట్లో మేము థియేటర్ చూడలేదు, మళ్ళీ ఇప్పుడైతే మేము థియేటర్లో చూడవాలి చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్. స్టాలిన్ సినిమాకి వచ్చారు, చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ. చిరంజీవి గారికి ఏం చెప్తారు? హ్యాపీ బర్త్డే చిరు. బాగుంది సార్. చిరంజీవి గారికి ఏం చెప్తారు? మరి హ్యాపీ బర్త్డే చెప్తాను, సంగీత్ చెప్తాను. హ్యాపీ బర్త్డే చిరంజీవి. చిరంజీవి కాదు బ్రో, పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు. హ్యాపీ బర్త్డే అన్య. ఈరోజు స్టాలిన్ సినిమా చూసారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందని.
కరెక్ట్గా 18-16 ఏళ్ళు అవుతుంది సినిమా వచ్చి. యాజ్ ఇట్ ఈస్ చిరంజీవి గారు అప్పటికి ఒకేలాగా ఉన్నారు, ఏమాత్రం తగ్గలేదు. ఆయన క్రేజ్ అప్పటికి తగ్గదు. ఆయన స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. జై చిరంజీవి. సినిమా అయితే చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అన్న. ఎలా అనిపించింది ఇప్పటికి చిరంజీవిని ఎలా అనిపించింది? ఆ ముగ్గురిని ఇంకో ముగ్గురికి సాయం చేయాలి కోరుతున్నాను. ఆయన చూసి ఇన్స్పిరేషన్. టాలెంట్ సినిమా చాలా బాగుంది, ఆహ్లాదకరంగా ఉంది. ఈ సినిమా రిలీజ్ చేయడం కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా బాగుంది. ఒక ముగ్గురికి హెల్ప్ చేయమని మరో ముగ్గురు సహాయం చేయమని ఈ సినిమా కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. డైలాగ్స్ అయితే హైలైట్, ఫస్ట్ హాఫ్ హైలైట్. కుమార్ గారు చిరంజీవి స్టైల్ మాత్రం అదృష్టండి. టాలెంట్ మాత్రం సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకుంటున్నాను. ఈ సమాజంలో మరొక ముగ్గురు సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిరంజీవి గారికి ఈ రోజు బర్త్డే కదా, ఏం చెప్తారు? మెగాస్టార్ చిరంజీవి గారికి నా తరపున హ్యాపీ బర్త్డే, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చిరంజీవి గారి పుట్టినరోజు కదా, ఈరోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? స్టాలిన్ సినిమాకి కూడా వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చిరంజీవి బర్త్డే సందర్భంగా ఒక అభిమానిగా 70వ జన్మదిన శుభాకాంక్షలు మా మెగాస్టార్ బాస్ చిరంజీవి గారికి చెబుతూ, ఎవరు ఎన్ని సినిమాలు తీసినా, ఎవరు ఎన్ని రాతలు రాసినా, ఎవరి నోటి ఎన్ని కోతలు కూసినా, మెగాస్టార్ అనే పుస్తక చరిత్రలో చివరి పేజీ చివరి అక్షరం వరకు చదవాల్సిందే. దట్ ఈజ్ బాస్, దట్ ఈజ్ మెగాస్టార్ చిరంజీవి. ఈ మూవీ మళ్ళీ రిలీజ్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్ సెకండ్ హ్యాపీ బర్త్డే చిరు. నేను ఆ టైంలో రిలీజ్ అయినప్పుడు నేను చూడలేదండి, చాలా చిన్నపిల్లోడిని. కానీ అప్పుడు జనాదరణ చాలా బాగుంది. ఇప్పుడు చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. జనాలు ఎక్కువగా లేరు. సినిమా చాలా ఏళ్ళు అయిపోయింది, చాలా రిలీజ్ అయిపోయింది, చాలాసార్లు యూట్యూబ్లో అన్నింటిలో చూడడం జరిగింది. కానీ నేను నాకు చూడాలనిపించి వచ్చాను. మీరు కూడా ఒక ముగ్గురికి సాయం చేయండి, మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పండి. కులాన్ని పట్టించుకోకండి, మతాలను పట్టించుకోకండి. ప్రజలందరూ జనాలందరూ ఏకమయ్యి మనందరం ఒకేలాగా కలిసి జీవిస్తే ప్రపంచం బాగుంటుంది. చిరంజీవి గారు ఇలా ఎన్నెన్నో గొప్ప సినిమాలు చేశారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలన్న మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై మెగాస్టార్ చిరంజీవి. మొత్తానికి ఈ సినిమా చాలా బాగుందండి. ఈ సినిమా చాలా గొప్ప, మనసుకి హత్తుకునే సినిమా. స్టాలిన్ మూవీ. జై చిరంజీవి. మా వైజాగ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ తరపు నుంచి హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు. ఇలాంటి బర్త్డేస్ మీరు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఈ రోజు చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా స్టాలిన్ సినిమా రిలీజ్ చేశారు, రిలీజ్. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా మంచి మెసేజ్ సార్ అది. అప్పుడైతే మేము అందరం చూడలేకపోయాం. ఈ జనరేషన్ మాత్రం ఇప్పుడు వచ్చుంటే మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది. గుడ్ మెసేజ్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిరంజీవి సార్. థ్యాంక్ యూ. సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ముగ్గురు సాయం చేయండి అని. ఎలా అనిపించింది మీకు? ఆ డైలాగ్ గురించి ఈ సినిమాకి రావడం జరిగిందండి. చిరంజీవి గారు అనే వ్యక్తి ఒక మహా మనిషి. ఆయన అలాంటి వ్యక్తిని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన చూసుకుని చాలామంది కూడా పైకి ఎదగడం జరుగుతుంది. కానీ అలాంటి ఆయన మీద తప్పుడు రాతలు, తప్పుడు కోతలు కొంతమంది కోస్తున్నారు. అలాంటి ఏమి మాలాంటి అభిమానులు ఏం పట్టించుకోము. మాలాంటి అభిమానులు అందరూ కూడా ఆయన బాటలో మేము ముందుకు సాగుతాం. అదేవిధంగా ఎలాగైతే చిరంజీవి గారు ఆదర్శపూర్వకంగా ఆలోచించి ఆ విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నారు. హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ చిరంజీవి మెగాస్టార్.